మన ఇంట్లో ఒక్కసారైనా వంటింటికి వచ్చేవారా? ఇప్పుడు ఏంటో పట్టించేసుకుంటున్నావు. అమ్మా నువ్వు నాన్న కొన్నట్టు ఉండ మాకు ఓకే, చాలా బాగుండు. నాకేం రాకుండా మీ నాన్న ఇన్నాళ్ళు నా వంట తిన్నాడా? పాపం నాన్న ఎలా భరించాడో ఏమో. పోనీ మేఘనకి ఏమి ఇష్టమో అదైనా చెప్పు, అదే చేసి పెడతాను. ఏమో తెలీదమ్మా, ఎప్పుడు అడగలేదు కూడా. ఏది ఇష్టం లేదో అదైనా చెప్పురా. ఏమో నాకు నిజంగా తెలీదమ్మా. చాలా ఇష్టంగా ఏం తింటుందిరా? నాకు తెలిసిన దగ్గర చాలా ఇష్టంగా తిన్నది ఐస్ క్రీమ్ మాత్రమే. అది నా దగ్గర ఉంది. ఏంటి ఐస్ క్రీమా? అలాంటిది. అంటే మ్. హలో ఆంటీ. హలో. ఇంత లక్షణంగా ఉంటే ఎందుకురా అన్నేసి మాటలంటావు ఈ పిల్లని? ఏమన్నాడా ఆంటీ? ఏం లేదులే మేఘ్నా. మేఘన నీకు నచ్చేటట్టు ఉండదమ్మా, ఎలాగున్నా ఏం అనొద్దని ఏదేదో వాగాడు. ఎలాగున్నా అంటే? అమ్మా వంటింట్లో ఏదో మారుతున్నట్టుంది, వెళ్ళి చూసా. ఆహా, నువ్వు కూర్చోమ్మా. కమ్ లెట్స్ ఇట్. యా. సో ఇంతకీ మీ మమ్మీకి నా గురించి ఏం చెప్పా? నేనేం చెప్తాను, ఏం చెప్పలేదు. నాకిలా పెళ్ళాగిపోయిందని చెప్పావా? ఎందుకు చెప్తాను చెప్పు మేఘ్నా. ఫ్యూచర్లో ఎవరి వల్ల తెలిస్తే అస్సలు బాగోదు, అప్పుడేమనరు కదా. పిచ్చా నీకు, ఎందుకంటారు? ఇలాగా చెప్పకపోవడం కరెక్టేనా? మేఘ్నా అది చెప్పకపోవడం మంచిది కాబట్టి చెప్పలేదు. అయినా తెలిస్తే ఏమవుతుంది, నువ్వు టెన్షన్ పడకు ఓకే ప్లీజ్. ఓకే. మేఘ్నా ఏ మాటకా మాట చెప్పాలి కానీ ఈ డ్రెస్లో సూపర్ ఉన్నావు తెలుసా. నిజంగా? వరుణ్ అమ్మా రండి. లెట్స్ గో. మేఘనా, మీరిద్దరూ ఎలా ఎక్కడ కలిశారు? అది మేము ఆంటీ ఇంతకు ముందు నాకు పెళ్లి కుదిరిందన్నమాట. అప్పుడు కానీ ఆ పెళ్ళి ఆగిపోయిందిలే అమ్మా, ఆ పని విషయంలో కలిసాం అంతే. పోనీలే అమ్మా, వదిలేసుకున్న వాడికే నష్టం అంతే. యా అంతే అంతే. చివరికి ఎవరు రాసి పెట్టున్నారో మనకేం తెలుసు చెప్పు. బాగా దాని గురించి ఆలోచించొద్దు.